ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ అలాగే అమ్మవారి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మిమ్మల్ని బాధ పెట్టిన మీ పార్ట్నర్ మీ కన్నీటి వాల్యూ ఇప్పుడు తెలుసుకున్నారు. ఎందుకు? నిజంగానే తెలుసుకున్నారా? లేదా లేకుంటే వాళ్ళ ఇంటెన్షన్ ఇంకేమైనా ఉందా? దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాం మనము ఈరోజు. సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి, కాల్స్ మాత్రం చేయకండి. టారో పరంగా కానీ, వేదిక న్యూమరాలజీ పరంగా కానీ, ఆర్ఎస్ స్కానింగ్కి సంబంధించిన కానీ, జాతకం తెప్పించుకోవాలన్నా కూడా తప్పకుండా కాంటాక్ట్ అయితే అవ్వండి. అండ్ ఇవన్నీ కూడా పెయిడ్ రీడింగ్స్ మాత్రమే. అలాగే ఎవరికైనా ఫ్రీ రీడింగ్ కావాలంటే కనుక టారో పరంగా 1 క్వశ్చన్ అనేది ఫ్రీ రీడింగ్ అనేది చెప్పడం జరుగుతుంది. ఆ 1 క్వశ్చన్ ఫ్రీ రీడింగ్ ఎవరికంటే జాబ్ పరంగా, ఫైనాన్షియల్గా, హెల్త్ పరంగా ఎనీ 1 క్వశ్చన్ అనేది ఫ్రీ రీడింగ్ అనేది చెప్పడం జరుగుతుంది. సో వీటికి సంబంధించిన ఫ్రీ రీడింగ్కి సంబంధించిన ఏదైతే తప్పకుండా కొంచెం పేషెన్స్ ఉన్న వాళ్ళు మెసేజ్ చేయండి. చెప్పించుకోవాలనుకున్న వాళ్ళు, రిప్లై ఇచ్చే వరకు వెయిట్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రమే. అండ్ చాలామంది మెసేజ్ చేస్తున్నారు, వీడియోలో స్టార్టింగ్లో ఏం చెప్తామో వినరు, వాళ్ళు అక్కడికి వస్తారు అదని ఇదని అంటారు. రీడింగ్ ఏంటనేది నేను మెన్షన్ చేస్తున్నాను ప్రతి వీడియోలో. నా దగ్గరికి ఎవరైతే వాట్సాప్ కాల్ ఆర్ మెసేజ్ చేసే వాళ్ళకి కూడా నేను మెన్షన్ చేస్తున్నాను. మళ్ళీ అక్కడికి వచ్చి అదని ఇదని అనే ముందు మీ గురించి మీరు ఆలోచించుకోండి, మీరు సరిగ్గా విని వచ్చి అనండి. అంతేగాని అనవసరంగా వచ్చాం కదా ఏదో ఒకటి అనేద్దాము, వెళ్ళిపోదాము, బ్లాక్ చేసేసుకుందాం అంటే అనవసరంగా మీరే ఆ కర్మ అనేది అనుభవిస్తారు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. నేను ప్రతిసారి చెప్పాలన్న ఉద్దేశం నాకు లేదు, ఎవరికి కూడా. నన్ను అన్న వాళ్ళని నేను రిటర్న్ అనడానికి రీజన్ ఏంటంటే ఆ ఎనర్జీస్ నేను తీసుకోదలుచుకోలేదనమాట. ఆ నెగిటివ్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో రిటర్న్ తీసుకోకూడదు అన్న ఉద్దేశంతో నేను రిప్లై ఇస్తున్నాను. ఇంకొకసారి మళ్ళీ అలాంటి వాళ్ళు పెట్టకూడదని. నా తప్పు ఉందనుకోండి, మీరు అడగండి, అడిగే రైట్స్ ఉన్నాయి మీకు, అది సబ్స్క్రైబర్స్ కాబట్టి మీరు అడగండి. కానీ నేను మెన్షన్ చేసిన దానికి మీరు వినేది వినకుండా నా దగ్గరకు వచ్చి క్వశ్చనింగ్ వేసే రైట్స్ మీకు ఎక్కడున్నాయి? దాన్ని దృష్టిలో పెట్టుకుని నా దగ్గరకు వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే గనక బ్లాక్ చేసుకునే ముందు, బ్లాక్ చేసుకునే ముందు నేను ఏదైతే సమాధానం ఇస్తానో అది చెప్పి వినే ఓపిక ఉన్న వాళ్ళు మాత్రమే నా దగ్గరకు వచ్చేది. అంత డేర్ ఉన్న వాళ్ళు మాత్రమే. ఏదో ఒకటి అనేసి బ్లాక్ చేసేసుకుంటే అవి రిటర్న్ మీకే పంపిస్తాను నేను, ఆ నెగిటివ్ ఎనర్జీస్ అని. సో అదైతే దృష్టిలో పెట్టుకుని నేను ఎవరి జోలికి వెళ్ళను, నా జోలికి వస్తే కూడా ఊరుకోను. ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. మీ మనసులో ఉన్న వాళ్ళు ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఉంటూ ఉంటారు. అండ్ వాళ్ళు ప్రజెంట్ మీరు పడిన బాధని, మీకు చూపించిన బాధని, మీకు ఏడ్చిన ఎన్నోసార్లు వాళ్ళ గురించి మీరు పడిన బాధని వాళ్ళు తెలుసుకున్నారు. మిమ్మల్ని చాలా బాధ పెట్టానని చెప్పి వాళ్ళు అర్థం చేసుకున్నారు. మీ బాధకి కారణం కూడా వాళ్ళే అని అర్థమైంది వాళ్ళకి. సో దీనికి సంబంధించిన రీడింగ్ తెలుసుకుందాం మనం. అసలు వాళ్ళు ఎందుకు ఇప్పుడు రియలైజ్ అయ్యారు మిమ్మల్ని బాధ పెట్టానని, మిమ్మల్ని చాలా బాధ పెట్టానని ఎందుకు రియలైజ్ అయ్యారు? దానికి సంబంధించిన రీడింగ్ అనేది మనం తీద్దాము. సో షఫ్లింగ్ చేసే టైంలో మీ నేమ్, మీ పార్ట్నర్ నేమ్ అనేది తలుచుకోండి. డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ కూడా ఒకసారి డీప్ బ్రీత్ అనేది తీసుకోండి. శ్వాస అనేది డీప్ బ్రీతింగ్ అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా డైలీ అట్లీస్ట్ 5 to 10 minutes అయినా మనము బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనేవి చేయడం చాలా అవసరము. ఎందుకంటే ఇప్పుడు అంతా మనకి పొల్యూషన్, వీటి వలన మనం ఉండేది కూడా మ్యాక్సిమం మెంబర్స్ అందరూ కూడా ఫ్రెష్ ఎయిర్ అనేది రావట్లేదు. కాబట్టి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ వలన మన లంగ్స్ కానీ, స్టమక్ రిలేటెడ్, లంగ్స్ రిలేటెడ్, హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. సో ఒకసారి డీప్ బ్రీత్ అనేది, ఒకసారి గట్టి శ్వాస. గట్టి శ్వాస అంటే ఒకసారి కళ్ళు మూసుకొని డీప్ బ్రీత్ అనేది తీసుకొని, నోస్తో బ్రీతింగ్ అనేది తీసుకొని, మౌత్తో
రిలీజ్ అనేది చేయాలి, బ్రీత్ అవుట్ అనేది చేయాలి. బ్రీత్ ఇన్ నోస్తో అండ్ బ్రీత్ అవుట్ అనేది మౌత్తో చేయండి ఒక 10 టైమ్స్ రెగ్యులర్గా కూడా. ఇది మీకు ఒక ఎక్సర్సైజ్ లా పెట్టుకుంటే మీ హెల్త్కి కూడా చాలా మంచిది. ఏదో బ్రీతింగ్ బ్రీత్ అవుట్ చెప్తున్నాను కాబట్టి ఇది నాకు చెప్పాలనిపించి చెప్పాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేసుకోండి. 24 అవర్స్లో మనం ఎన్నో పనులు చేస్తూ ఉంటాము, మన కోసం మనం ఒక 5 మినిట్స్ చేసుకోలేము. సో షఫ్లింగ్ చేసే టైంలో ఒకసారి డీప్ బ్రీత్ అనేది తీసుకోండి. డీప్ బ్రీత్ తీసుకుని మీ నేము, మీ పార్ట్నర్కి సంబంధించిన నేమ్స్, అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్, అలాగే ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా ఒకసారి తలుచుకోండి. ఇది ఒక జనరల్ రీడింగ్, ఎవరి పర్సనల్ రీడింగ్స్ నేను ఇందులో తీయట్లేదు. ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో వాళ్ళకి సంబంధించిన రీడింగ్లో 60 to 70% అయితే యాక్యురేట్గా ఎనర్జీస్ కనెక్ట్ అయితే కనుక వచ్చినట్టు, లేదంటే కనుక మీ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వనట్టు. ఎందుకంటే ఇది ఒక జనరల్ రీడింగ్ కాబట్టి, ఎవరి పర్సనల్ రీడింగ్, ఎవరి డీటెయిల్స్ కూడా మనం ఇంట్లో తీసుకోవట్లేదు కాబట్టి. సో చూద్దాము, మీరు ఏడ్చిన కన్నీటికి మీ పార్ట్నరు రియలైజ్ అయ్యారా? మీ పార్ట్నర్ కోసం మీరు బాధపడిన బాధకు కానివ్వండి, కన్నీటికి కానీ ఎండ్ అనేది ఉందా? ఎండ్ పెట్టేశారా? వాళ్ళు అర్థం చేసుకున్నారా? వాళ్ళ కన్నీళ్ళకి, మీ కన్నీళ్ళకి మీ పార్ట్నరే రీజను అని చెప్పి అర్థం చేసుకున్నారా? వీటన్నిటికి సంబంధించిన రీడింగ్ అనేది తీద్దాం మనం. సో మీరు బాధపడుతున్నారని వాళ్ళకి అర్థమయ్యిందా? King of Wands, Queen of Pentacles, Queen of Swords, the Fool, Three of Swords, the Chariot, Six of Wands, 10 of Cups, Three of Cups, Seven of Pentacles, Seven of Swords, Seven of Wands, Two of Pentacles, Knight of Swords, Four of Wands, Ace of Swords, Nine of Swords, Knight of Cups, Page of Cups. సో మీ పార్ట్నరు మీరు బాధపడుతున్న బాధకి, కన్నీటికి, ఎందుకంటే వాళ్ళ కోసమే మీరు బాధపడుతున్నారని తెలిసింది వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళు రియలైజ్ అయ్యారు కూడా. అండ్ వాళ్ళంతటా వాళ్ళే మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారు. మీ ఇద్దరి మధ్య అంత పెద్ద ఇష్యూస్ ఏం జరగలేదు, పెద్ద గొడవలు కూడా ఏం జరగలేదు అనమాట. కాకపోతే చిన్న చిన్న ఇష్యూస్నే వాళ్ళు తట్టుకోలేక మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని బాధ పెట్టి, మిమ్మల్ని రిలేషన్లో వద్దనుకుని వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు వాళ్ళు. మీకు చూపించిన ప్రేమని, కేరింగ్ని, ఈవెన్ మీరు బాధపడుతున్న బాధను కూడా వాళ్ళు లైవ్లో కానివ్వండి డైరెక్ట్గా చూశారు. మీరు ఎన్నోసార్లు కాల్స్లో కానీ, మెసేజ్లో కానీ, అయితే డైరెక్ట్గా కానీ బాధపడుతున్నది వాళ్ళు డైరెక్ట్గా చూసినా కూడా వాళ్ళు రియలైజ్ అయితే అవ్వలేదు. ఎందుకంటే అప్పుడు అంత అనిపించలేదు వాళ్ళకి ఎఫెక్షన్ అనేది, మీరు బాధపడుతున్నారని. కానీ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు రియలైజ్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళ లైఫ్లో ఎన్నో మీకు ఏదైతే పెయిన్ అయితే ఇచ్చారో అదే పెయిన్ వాళ్ళు కూడా ఇప్పుడు అనుభవిస్తున్నారనమాట. అంటే ఒక రకంగా లేదు,
అనేక రకాలుగా వాళ్ళ లైఫ్‌లో కూడా వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయడము, వీళ్ళని ఎవరో మోసం చేయడము, మేబీ అది పార్ట్నర్‌షిప్‌లో పార్ట్నర్ విషయంలో అంటే వీరు వేరే థర్డ్ పార్టీ రిలేషన్‌లో ఉంటే వాళ్ళు మోసం చేయడమైనా అయ్యుండొచ్చు. లేతే ఫ్రెండ్స్ మోసం చేయడం కానీ, ఎవరో ఒకళ్ళు వీళ్ళకి బ్యాక్ స్టెప్ అనేది తీశారనమాట. దానివల్ల ఏమైందంటే వీళ్ళు రియలైజ్ అయ్యారు. ఇప్పుడు ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నారంటే ఎటూ కదలలేని సిట్యుయేషన్‌లో మీ పార్ట్నర్ అయిపోయారనమాట. ఎలాంటి ఎటూ కదలలేని సిట్యుయేషన్‌లో ఎక్కడికి వెళ్ళినా గొడవలు, అందరితో కూడా డిఫైన్ చేసుకోవడము, వీళ్ళ మీదే నెగెటివ్‌గా అందరూ అనడము, అందరూ కూడా వీళ్ళ తప్పు అని చెప్పి ఏలెత్తి చూపించడము, ఇలాంటి సిట్యుయేషన్‌లో మీ పార్ట్నర్ అయితే ఉన్నారు. అండ్ మేబీ కొంతమంది ఏందైతే మోసం చేసి వెళ్ళిపోయిన వాళ్ళు వీళ్ళనే మోసం చేశారన్న విధంగా కూడా అందరూ అనుకుంటున్నారనమాట. వీళ్ళ లైఫ్ ఎలా మారిపోయిందంటే టోటల్ రివర్స్ అయిపోయిందనమాట. ఈళ్ళు ఎక్కడో ఇన్వెస్ట్ చేయడము, మనీ ఇన్వెస్ట్ చేయడము, ఆ మనీ తీసుకుని వాళ్ళు ఇవ్వకపోవడము, వీళ్ళని మోసం చేయడము, ఇలాంటివన్నీ కూడా జరిగినాయి. అప్పిచ్చిన వాళ్ళు కూడా వీళ్ళని రివర్స్‌లో వీళ్ళని నెగెటివ్‌గా అనడము, ఇలాంటివన్నీ కూడా ఏవో జరిగినాయి. వీళ్ళందరికీ కూడా వీళ్ళేదైతే మీకిచ్చారు, మీ విషయంలో కూడా వీళ్ళు అలానే బిహేవ్ చేశారు. ఎలా బిహేవ్ చేశారంటే, ఒకానొక టైంలో మీ విషయంలో కూడా సేమ్ ఇది ఇలాంటి సిట్యుయేషనే జరిగిందనమాట. మిమ్మల్ని మోసం చేయడం కానివ్వండి, మనీ విషయంలో మీకు కావాలని అడిగి తీసుకోవడము, మళ్ళీ రిటర్న్ ఇవ్వకపోవడము, వాళ్ళ కోసం మీరు అనవసరంగా మీ ఫ్యామిలీ ఇష్యూస్‌లో కానివ్వండి, ఫైనాన్షియల్ ఇష్యూస్‌లో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకోవడము, ఎవరికీ చెప్పుకోలేని విధంగా ఇటు వీళ్ళని అడుగుతుంటే వీళ్ళు ఇవ్వడం లేకపోవడం, పట్టించుకోకపోవడము, అటు మీరు ఆ ప్రాబ్లమ్ నుంచి బయటకు రాలేకపోవడానికి మీరు ఎంతైతే పెయిన్ అనుభవించారో ఆ టైంలో మీరు ఎంతగానో రిక్వెస్ట్ కూడా చేసుకున్నారనమాట. ఏందంటే సిట్యుయేషన్ ఎలా అయిపోయిందంటే మీరు ఇచ్చి మరీ మీరే బెగ్గింగ్ చేసుకునే సిట్యుయేషన్‌లో అయిపోయిందనమాట వాళ్ళకి. అలాంటి సిట్యుయేషన్‌లో కూడా మీరు వాళ్ళని బతిమిలాడుకోవడము ఏంటంటే కొన్ని కొన్ని సిట్యుయేషన్స్ ఎట్లా అవుతాయి అంటే ఆహ్, మనం చేసిన హెల్ప్ మర్చిపోగా మనల్ని బ్లేమ్ చేస్తారనమాట. అలాంటి సిట్యుయేషన్‌లో మీరు ఉండడం జరిగింది. మీరు ఇచ్చి మీరే బెగ్గింగ్ చేసుకుంటా ఉన్నారు వాళ్ళకి ఇవ్వమనో, లేతే ప్రాబ్లమ్ అవుతదనో. ఇలాంటి సిట్యుయేషన్‌లు ఉన్నా కూడా వాళ్ళు మీ గురించి ఆలోచించలేదు. సెల్ఫిష్‌గా ఉన్నారు. ఎందుకంటే మీ పార్ట్నర్ ఎప్పుడు కూడా సెల్ఫిష్‌గా ఆలోచించడము, ఫైర్ ఎలిమెంట్ అండ్ సెల్ఫిష్‌గా వాళ్ళ స్వార్థానికి వాళ్ళు ఎదుటి వాళ్ళ లైఫ్‌ని రిస్క్‌లో పెట్టినా పర్లేదు అనుకునే పర్సన్ అనమాట. ఎందుకంటే వాళ్ళకంటూ ఫ్రీడమ్ ఉండాలి. అంతే తప్ప ఎవరి ఫ్రీడమ్‌ని కూడా హ్మ్, వీళ్ళు మీ ఫ్రీడమ్‌ని మాత్రం వీళ్ళ కంట్రోల్‌లోనే పెట్టుకునేవాళ్ళు. కానీ టైం ఎప్పుడు మన చేతిలో ఏముండదు కదా! మనం ఈరోజు రాజాలా బతికినా, రాణిలాగా బతికినా టైమొచ్చినప్పుడు ఎవరైనా ప్రతీదీ ఫేస్ చేయాల్సిందే. కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు. అది ప్రతి ఒక్కళ్ళకి రిటర్న్ అనేది ఇస్తూనే ఉంటది. అది మనం మంచి చేస్తే మంచి కర్మ అనేది వస్తది. మనం చెడు చేస్తే చెడు కర్మే మనకొస్తది. కానీ కర్మ అనేది మనం మంచి చేస్తే దానికి 2 రెట్లు మంచి రూపంలో వస్తది. ఎలా అయితే కర్మ అనేది వస్తుందో, చెడు చేస్తే మాత్రం దానికి 4 టైమ్స్ రిటర్న్ బ్యాక్ అనేది వస్తుంది. అదైతే నిజం. సో, వీలుంటే ఒకళ్ళకి హెల్ప్ చేయండి. వీలుంటే ఒకళ్ళకి మంచి చేయండి. అంతేగాని మోసం చేసి, ఎదుటి వాళ్ళని బాధపెట్టి, ఆహ్, ఎదుటి వాళ్ళ దగ్గర మోసం చేస్తే గనక అది మీకు కోలుకోని కోలుకోలేని దెబ్బ మాత్రం తగులుతుంది తప్పకుండా. సో, మీ పార్ట్నర్ విషయంలో అదే జరిగింది. దానివల్ల ఇప్పుడు ప్రెజెంట్ ఏందంటే, ఎలాంటి సిట్యుయేషన్‌లో అయిపోయారంటే కొంతమంది ఫ్యామిలీ ఫంక్షన్స్‌లో గానివ్వండి, కొన్ని ఇట్లా ఇన్వెస్ట్ చేయడం గానివ్వండి, వాళ్ళ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళ సక్సెస్ కోసం ఏవైతే మనీ దాచుకోవడం గానివ్వండి, మనీ స్పెండ్ చేయాలని అనుకున్నారో, వాళ్ళ లైఫ్ అంతా కొలాప్స్ అయిపోయిందనమాట. కూలిపోయింది. అంటే కొంతమంది మ్యారేజ్ కోసమనో, లేపోతే ఇల్లు కట్టుకోవడానికనో, లేతే వాళ్ళకంటూ కొంచెం డ్రీమ్స్ ఉంటాయి కదా! ఇప్పుడు కొంతమందికి మ్యారేజ్‌కి కొంచెం గ్రాండ్‌గా జేసుకోవాలి. వాటి కోసమని సేవింగ్స్ చేసుకుంటా ఉంటారు. కొంతమంది ఏం జేస్తారంటే మంచి ఇల్లు కట్టుకోవాలనో, లేతే మంచి బిజినెస్ పెట్టుకోవాలనో, లేతే ఇట్లా సేవింగ్స్ చేసుకుంటా ఉంటారు కదా! ఇవన్నీ గూడా రివర్స్ అయిపోయినాయనమాట. వీళ్ళ విషయంలో వీళ్ళ లైఫ్‌లో ఫెయిల్యూర్ అంటూ చూడలేదనుకున్న వాళ్ళే ఈరోజు ఫెయిల్యూర్స్ చూసి సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారనమాట. మీ లైఫ్‌లో ఉన్నప్పుడు వాళ్ళ వాల్యూ అనేది తెలియలేదు. ఎందుకంటే మీ లైఫ్‌లో ఉన్నప్పుడు అన్ని రకాలుగా మీరు సపోర్ట్ చేశారు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తే, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఉన్నప్పుడు ఫైనాన్షియల్‌గా హెల్ప్ చేశారు.
ఎన్ని చేసినా వీళ్ళకి ఏంటంటే అవసరం ఉన్నప్పుడు వచ్చామా, మంచిగా మాట్లాడామా, ఆ టైంలో కొంచెం చూపించిన ప్రేమ వల్ల మీరేందంటే వాళ్ళకి అడిక్ట్ అయిపోవడం వల్ల ఆ 1 ఆర్ 2 మెసేజెస్, 1 ఆర్ 2 కాల్స్, 1 ఆర్ 2 మినిట్స్ మాట్లాడడం కోసమే మీరు కోరుకున్నారు. ఆ టైంలో వాళ్ళు చూపించిన ప్రేమ, కేరింగ్ ఎలా అనిపించేదంటే మళ్ళీ నాకు పాస్ట్‌లో లాగా అలానే ఉన్నారన్న ఫీలింగ్ మీకు. ఆ ఫీలింగ్ మీకు దగ్గర నుండి మనీ వేయించుకునేంత సేపు అనేది పట్టదనమాట వాళ్ళకి. మనీ వేయించుకున్నామా మళ్ళీ రివర్స్ అనమాట. సేమ్ రిపీట్ అయిపోతుంది. నెక్స్ట్ డేకి మళ్ళీ నార్మల్కి వచ్చేస్తారు. మళ్ళీ సేమ్ ఏదైనా అవసరమైనప్పుడు మళ్ళీ రిపీట్ ఇలానే అవుతా ఉంది. కానీ మీరు ఆలోచించారు. మీరు ఒకటికి 100 సార్లు ఫూల్ అవుతానే వచ్చారు. ఒకసారి మోసపోయారు, 2 సార్లు మోసపోయారు, 100 సార్లు మోసపోతూనే ఉన్నారు. సో 100 సార్లు మోసపోయిన 101సారి మాత్రం రియలైజ్ అయ్యారనమాట మీరు. ఎందుకంటే మీరు మోసపోయేది కాకుండా మోసం చేసిన వాళ్ళు మిమ్మల్ని బ్లేమ్ చేయడము, మిమ్మల్ని అనడం ఇవన్నీ తెలుసుకుని లేదు, నా కోసము నిజంగా ట్రూగా లవ్ చేస్తే రావాలి నాలో దగ్గరికి, లేదంటే వీళ్ళు దూరంగానే ఉంచాలి వీళ్ళని. ప్రేమ అంటే మనీకి అండ్ మెటీరియల్ లైఫ్ కాదు కదా అని మీరు రియలైజ్ అయ్యారనమాట. సో మీకు మీరు మీ అంతటా మీరు సాఫ్ట్గా ఉండే మిమ్మల్ని స్ట్రాంగ్ మ్, ఒక రాములం లాగా తయారు చేసింది మీ పర్సనే. ఒకప్పుడు ఏంటంటే ప్రతి చిన్నదానికి అడ్జస్ట్ అయిపోవడము, బాధపడిపోవడము, ఏడవడము ఇలాంటి చేసిన మిమ్మల్ని ఒక స్ట్రాంగ్ పర్సన్ని చేసింది కూడా. ఒక 10 దెబ్బలు తగిలినాకైనా రాయి అనేది మారుతుంది కదా, కొంచెం సాఫ్ట్గా అవుతుంది కదా, అట్లానే మీరు మీరు కూడా అలానే అయ్యారన్నమాట. దెబ్బ మీద దెబ్బ మీ పార్ట్నర్ కొడుతూనే ఉన్నారు. ఆ కొట్టిన దెబ్బలు తట్టుకుని తట్టుకొని మీరే ఒక స్ట్రాంగ్గా తయారయ్యేలాగా మీ పార్ట్నరే చేశారనమాట. సో వచ్చారా, సో మిమ్మల్ని ఒక మాట అంటే 100 మాటలు అనడానికి రెడీగా ఉన్నారు మీరు. ఎందుకంటే వాళ్ళ సైడ్ నుంచి అన్ని తప్పులు ఉన్నాయి, మీ సైడ్ నుంచి అంత సపోర్ట్ చేసినా కూడా. సో మళ్ళీ మీ లైఫ్లోకి రావాలన్న ఉద్దేశం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఎలాంటి సిచ్యువేషన్, ఒకప్పుడు మీరు ఎలా అయితే వాళ్ళ కోసం బాధపడుతూ ఉన్నారో, మీరు ఎలా అయితే డే అన్నట్టు ఎందుకు నా లైఫ్లోకి వచ్చారు, ఇలాంటి వాళ్ళు నా లైఫ్లోకి వచ్చి ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేశారని చెప్పి మీరు బాధపడుతూ డే అండ్ నైట్ తిండి తినక నిద్రపోక ఎలా అయితే ఉన్నారో, ప్రజెంట్ మీ పార్ట్నర్ కూడా అలానే ఉన్నారు. సో వాళ్ళకు కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ని అన్ని రకాలుగా ఫేస్ చేస్తూ ఉన్నారు. బయటకు వెళ్తే అన్ని రకాలుగా మోసమే జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా వీళ్ళని అన్ని రకాలుగా బాధ పెడుతూనే ఉన్నారు. ఇప్పుడు ఏదైతే మీకు పెయిన్ అనేది ఇచ్చారో వీళ్ళ లైఫ్లో అది ఫ్యామిలీ పరంగా కూడా, బయట ఫ్రెండ్స్ రూపంలో, అండ్ ఎక్కడికి వెళ్ళినా కూడా వీళ్ళ సిచ్యువేషన్ బాగున్నప్పుడు వీళ్ళ ఆల్రెడీ అగ్రెసివ్నెస్, వీళ్ళ సిచ్యువేషన్ బాగున్నప్పుడు వీళ్ళ అగ్రెసివ్నెస్ ఉంటుంది. వీళ్ళ సిచ్యువేషన్ బాగోలేనప్పుడు ఏదో ఎవరైనా ఏమైనా మాట, అది నా సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి వీళ్ళు నన్ను అంటున్నారని వీళ్ళ అగ్రెసివ్నెస్ అనేది, వీళ్ళ షార్ట్ టెంపర్ అనేది ఇంకా పెరిగిపోతూ ఉంది. ప్రజెంట్ ఎక్కడికి వెళ్ళినా గొడవలు, తగాదాలు, తన్నుకోవడాలు ఇలాంటి నేచర్ అయితే ఉంది. దేనికైనా ఎవరైనా కూడా వాళ్ళు ఎవరు తప్పు లేకపోతే భరిస్తారు. కానీ మీకు నోరు ఉంది కదా అని, మీకు స్ట్రాంగ్ పవర్ ఉందని చెప్పి, మంచి స్ట్రక్చర్, మంచి బాడీ ఉందని చెప్పి, మంచి నోరు ఉందని చెప్పి ఎదుటి వాళ్ళు అయితే పడారు కదా. సో ఎందుకంటే వీళ్ళకి ఎప్పుడు కూడా వీళ్ళ వర్డ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ వర్డ్స్ అనేవి వాళ్ళ కంట్రోల్లో మాత్రం ఉండవు. ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళని టక్కున అనేస్తారనమాట. మళ్ళీ అదే టక్కున రేట్ని ఇస్తే మాత్రం తీసుకోలేరు. అలాంటి పర్సన్ ఒక మాట మనం అనేటప్పుడు మనం అది రిటర్న్ ఇస్తే తీసుకోగలిగినప్పుడు మాత్రం మనం అనాలి. అది ఆలోచించుకునే పర్సన్ అయితే కాదు. కానీ వాళ్ళ అగ్రెసివ్నెస్, వాళ్ళ షార్ట్ టెంపర్ అన్నీ కూడా కర్మ అనేది క్లియర్ చేసేస్తుంది. ఎలా ఎంత బాగా ఉన్న వాళ్ళైనా కూడా స్టార్టింగ్లో అనుకుంటా ఉంటుంటారు మీ ఇద్దరు రిలేషన్ మధ్యలో ఎవరు రారు అని, కానీ మీ ఇద్దరు లైఫ్ లాంగ్ ఇలానే ఉంటారని, కానీ మీరు విడిపోతారని కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. మీ పార్ట్నర్ నోటి నుంచి ఇలాంటి రాంగ్ వర్డ్స్, ఇట్లాంటి బ్లేమింగ్ వర్డ్స్ వస్తాయని కూడా మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. కానీ ఈరోజు అయ్యింది కదా. సో అలానే ఎప్పుడు లైఫ్ ఎప్పుడు మనకు నచ్చినట్టుగా ఉంటే ఇక పైవాడు ఏం చేస్తాడు, ఖాళీ కూర్చోవడమే కదా, మనం రాసుకుంటాం కదా. సో
కాకపోతే ఇప్పుడు వాళ్ళ సిచ్యువేషన్ ఎంత బ్యాడ్‌గా ఉండబోతుంది. సో, ఉంది కూడా కొంతమంది లైఫ్‌లో ఆల్రెడీ జరిగిపోయింది. ఇప్పుడు ఎటు కదలలేని సిచ్యువేషన్ అయిపోయింది వాళ్ళు. ఇటు మీ దగ్గరకొచ్చామా, మీ దగ్గర తిట్లు పడతాయి, బ్లేమింగ్ ఉంటది. అటు ఫ్యామిలీ పరంగా వెళ్తే వాళ్ళ సపోర్ట్ అస్సలు లేదు. సో, ఎటైనా కూడా ఎందుకంటే మనము అందరికీ సపోర్టింగ్‌గా ఉంటే మనకు అందరు సపోర్ట్‌గా ఉంటారు. మనం ఒక మంచి చేస్తే మనకి ఏదో ఒక రూపంలో వాళ్ళ రూపంలో కాకపోయినా ఏదో ఒక రూపంలో మనకి మంచి అనేది జరుగుతుంది. మనం అందరిని తొక్కుకుంటా, అందరిని తిట్టుకుంటా, అందరిని బ్లేమ్ చేసుకుంటా, అందరిని మోసం చేసుకుంటా వెళ్తుంటే సో, మనం ఏదైతే ఇస్తామో అదే మనకి రిటర్న్ బ్యాక్ వస్తుంది కదా మరి. మీరు చేసిన మోసం, మీరు చేసిన ఆహ్, మోసము అండ్ మీరు చేసిన బ్లేమింగే మళ్ళీ మీకు రిటర్న్ వచ్చింది ఇప్పుడు. మీ పార్ట్నర్‌కి మీరు ఏదైతే ఇచ్చారో మీ లైఫ్ అంతా కూడా అట్లానే అయ్యింది గదా! సో, ఎన్ని సార్లు మీకు నచ్చచెప్పినా, బ్రతిమిలాడినా మీ పార్ట్నర్ మీరు వినలేదు. మరి ఇప్పుడు అనుభవించాల్సింది మీరే కదా! సో, ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మనం అనుకుని, ఎదుటి వాళ్ళకి ప్రాబ్లమ్ వచ్చినప్పుడు నీది అనుకుంటే అది ఎంతవరకు కరెక్ట్? సో, మీ పార్ట్నర్ అయితే తప్పకుండా మళ్ళీ ఇప్పుడున్న సిట్యుయేషన్ మెయిన్ రీజన్ వచ్చేసి ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ వస్తారు. కంపల్సరీ వస్తారు. మిమ్మల్ని బాధ పెట్టారు. ఆ టైంలో అలా చేశారు. ఈ టైంలో ఇలా చేశారు. ఇవన్నీ కూడా గుర్తొస్తాయి. రియలైజ్ అయితే అవుతారు. బట్ ఫైనల్‌గా ఏదైనా ఉంది అంటే దాంట్లో మెయిన్ రీజన్ వచ్చేసి మనీనే, ఫైనాన్షియల్ స్ట్రగుల్సే. సో, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్‌లో నుంచి బయటపడడానికి మీరు తప్ప వేరే ఆప్షన్ లేరు. ఎందుకంటే మీరు వాళ్ళు బాధపడుతుంటే, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే మీరు చూడలేరు. అట్లని మీరు 100 సార్లు మీరలా హెల్ప్ చేశారు. కానీ 101సారి హెల్ప్ చెయ్యాలా? లేతే వాళ్ళు జెన్యూన్‌గా ఉన్నారా? తెలుసుకోవాలా అనేది మీ చేతుల్లోనే ఉంది. సో సో ఏంటంటే మీ పార్ట్నర్ రియలైజ్ అయ్యారంటే రీజన్ వచ్చేసి ఇదే అన్నమాట. మళ్ళీ మీ దగ్గరికి రావాలని అయితే ఉన్నారు. చాలా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీ దగ్గరికి వస్తారు. ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ అలాంటివి కాబట్టి. వాళ్ళ ప్రాబ్లమ్స్ చుట్టూరు ఏందంటే ముళ్ళ వలయంలాగా అయిపోయిందనమాట. ఎటు కదలలేని సిచ్యువేషన్‌లో ఇంక వేరే ఆప్షన్ లేక కావాలని మీ దగ్గరికొచ్చి మీ కాళ్ళు పట్టుకొనైనా కాళ్ళు పట్టుకుంటామనైనా చెప్తారు వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి. సో, అలాంటి పర్సన్ అనమాట. సో, తప్పకుండా వస్తారు. అలా అని మీరు కూడా ఏం సాఫ్ట్‌గా ఉండరు. ఇదే ఛాన్స్ దొరికింది కదా! అని మీరు యేసుకుంటారనమాట. వాళ్ళు ప్రెజెంట్ వాళ్ళు భయపడుతుంది గూడా అదే విషయంలోకి. సో, నేనిన్ని తప్పులు చేశానే, అనవసరంగా అనాల్సినవన్నీ అన్నానే, మరి నేనిప్పుడు ఏ మొహం పెట్టుకొని వెళ్ళాలి అని ఆలోచిస్తున్నారు ఒక సైడ్. కానీ ఇంకొక సైడ్ ఏం ఆలోచిస్తున్నారంటే, లేదు మీరు ఎన్నో సార్లు వాళ్ళకి హెల్ప్ చేశారు, బతిలాడుకుంటే చేంజ్ అయ్యారు, బాధ పెట్టినా భరించారు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీకింకా ప్రేముంది, మీకు పేషెన్స్ ఉంది. ఆ విధంగా మీరు మాట్లాడరు. కాసేపు తిట్టినా కూడా, కొంచెం ఏమన్నా అన్నా కూడా తర్వాతైనా కూడా మీరు రియలైజ్ అవుతారు. మీరు హెల్ప్ చేస్తారు. హెల్ప్ చేసిన తర్వాతైనా నేను జెన్యూన్‌గా ఉండాలి అన్న ఉద్దేశంతో వాళ్ళున్నారు. ఒకవేళ హెల్ప్ చేయకపోతే మరి వాళ్ళు చేంజ్ అవుతారా అంటే డెఫినెట్‌గా చేంజ్ అవుతారు. ఇలాంటి సిట్యుయేషన్‌లో కూడా నన్ను హెల్ప్ చేయలేదంటే ఇంక నా మీద ఏం ప్రేమ ఉన్నట్టు? నేను బాధపడుతుంటే చూస్తూ ఉండేవాళ్ళు మరి ప్రేమ ఉన్నట్టా ఏంటి అన్న ఫీలింగ్‌లో కూడా ఉండే రకాలనమాట. సో, చూద్దాం యూనివర్స్ మీకేం గైడెన్స్ ఇస్తుందనేది ఇట్స్ అప్ టు యూ. Abundance within next few weeks. సో నెక్స్ట్ ఫ్యూ వీక్స్‌లో మీకు మంచి ఆహ్, మంచిగా మీ లైఫ్‌లో మంచిగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ పోయి చక్కగా మీ లైఫ్ అనేది ఒక గ్రోత్ అనేది వస్తుంది. ఫైనాన్షియల్‌గా కూడా. సో, అదే సమయాన్ని వాళ్ళు ప్లస్ చేసుకోవడానికి కూడా వస్తారు. సో, డిసైడ్ చేసుకోవాల్సింది మీరే. మరి వాళ్ళని నమ్మొచ్చా? నమ్మకూడదా? మరి వాళ్ళతో ఎలా ఉండాలి? ఏంటి అనేది కూడా మీ చేతుల్లోనే ఉంది. సో, చూద్దాము. మరి బాబాయ్ ఏం గైడెన్స్ ఇస్తారో, మీ పార్ట్నర్ విషయంలో ఎలా ఉండాలి? నమ్మాలా? వద్దా? అసలు మీకు ఇవ్వాలనుకుంటున్న గైడెన్స్ ఏంటి? ఇవన్నీ కూడా మనం చూద్దాము. నమ్మకము మీ ఆలోచనలన్నీ నమ్మొద్దు. అవి నిజాలు కాదు. సో, మీ పార్ట్నర్ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీ ఆలోచనని బ్రెయిన్ అండ్
హార్ట్ రెండింటిని దృష్టిలో పెట్టుకొని మీ డెసిషన్ తీసుకోండి. గుడ్డిగా నమ్మేయొద్దు. గుడ్డిగా ఇన్స్టెంట్గా ఏ క్విక్గా కూడా ఆవేశంలో కానీ ప్రేమలో కానీ వెంటనే ఏది యాక్షన్ తీసుకోవద్దని చెప్తున్నారు మీరు. అత్యుత్తమైన ఆత్మలు అనేక బాధల తర్వాత పరిణతి చెందుతాయి. సో ప్రాబ్లమ్స్ అనేవి మీరు ఇప్పటిదాకా ఎంతైతే ఏడ్చారో, ఎంతైతే బాధపడ్డారో దానికన్నిటికీ ఎండింగ్ రోజు అయితే వచ్చి రాబోతుంది. సో వెయిట్ చేయండి, గుడ్ న్యూస్ కోసము, గుడ్ హ్యాపీనెస్ కోసం వెయిట్ చేయండి అని చెప్తున్నారు. మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యే రోజు రాబోతుందని. మనకు మనసు, శరీరము, ఆత్మల యొక్క సామరస్యమును ఉండనివ్వండి. ఇది అన్ని తత్వాలకు సమన్వయం పరుస్తుంది. అంటే మైండ్, బ్రెయిన్, బాడీ అండ్ సోల్ అన్నిటిని కూడా బ్యాలెన్సింగ్ చేసుకోండి అని చెప్తున్నారు అనమాట. దానివల్ల ఏదైనా కూడా ఎక్కువైనా ఎమోషన్ ఎక్కువైపోయినా ప్రాబ్లం అవుతుంది, ఎమోషనల్గా వీక్ అయిపోతాం. అలాగే ఫిజికల్గా వీక్ అయినా ప్రాబ్లం అవుతుంది. అలాగే అన్ని రకాలుగా కూడా బ్యాలెన్సింగ్ చేసుకోవడం చాలా అవసరం అని చెప్తున్నారు. ఎండమావి వెనక పరిగెత్తడం ఆపండి, అది ఒక భ్రాంతి మాత్రమే. సో మీ పార్ట్నర్ వచ్చి ఏదైనా సాఫ్ట్గా తీయటి మాటలు ఏదైనా చెప్తే గనక గుడ్డిగా నమ్మేసి గుడ్డిగా ఏదో ఒకటి పాస్ట్లో జరిగింది మళ్ళీ రిపీట్ చేసుకోకండి. మీరు 1కి 100 సార్లు ఆలోచించుకుని మాత్రమే మీ లైఫ్లో స్టెప్ తీసుకోమని బాబా చెప్తున్నారు మీకు. సో మీకు త్వరలో పుష్కలంగా బహుమానం అందుకుంటారు. సో తొందరలోనూ నాకు తెలిసి ఫైనాన్షియల్గా మీకు ఏదొక మంచి జాబ్ చేసే వాళ్ళకైతే మంచి ఇంక్రిమెంట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. లేదంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఫైనాన్షియల్గా అప్పులు ఎవరైనా ఉంటే కనుక అప్పులు తీరిపోయి, లేకపోతే ఎవరికైనా అప్పు ఉంటే కనుక మళ్ళీ వాళ్ళు తీర్చేయడం, ఇలాంటివన్నీ ఫైనాన్షియల్గా లేకపోతే ఏదైనా గిఫ్ట్ రూపంలో ఒక మంచి గుడ్ న్యూస్ అనేది వినబోతున్నారు మీరు తొందరలోనే. సో ఇదన్నమాట ఈరోజు వీడియో అనేది. సో ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి. సో ఇది నా వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.